తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జూలై 12వ తేదీన రాత్రి హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కష్టాలు ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే కెరీర్ పీక్లో ఉన్నప్పుడే షుగర్, కిడ్నీ సమస్యలు, కాలుకు ఇన్స్పెక్షన్ వంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. 4 ఏళ్ల క్రితం జరిగిన శస్త్రచికిత్స తర్వాత కొంతకాలం కోలుకున్న సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల ఆయనకు 2 కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో బోడప్పల్లోని ఆసుపత్రిలో డయాలసిస్కు చేర్పించారు. ఆ క్రమంలోనే పలువురు ప్రముఖులు వారికి అండగా నిలిచారు. కానీ పరిస్థితి విషమించి వెంకట్ మృతి చెందిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఫిష్ వెంకట్కి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒకానొక టైంలో ఆరోగ్యంగా ఉండే టైంలో 2 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఫిష్ వెంకట్ డైరెక్ట్గా మీడియా ముఖంగా తెలియజేశారు. దీంతో తన మంచి మనసును చాటుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారు మరో భారీ సాయం ప్రకటించారట. దాదాపు ₹1 కోటి ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో చేతులెత్తి దండం పెట్టారట ఫిష్ వెంకట్ భార్య. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.